ఏ విధంగా అయినా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. గతంలో ఎట్లా ఉండేది సార్ రోడ్లు? గతంలో అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టేవారు అండి. లేని వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి 5 రూపాయలతో భోజనం దొరకడం అనేది చాలా కష్టం కదా ఈ రోజుల్లో. అందుకని ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఎక్కడో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా విలేజ్లు బాగా డెవలప్ అవుతున్నాయి సార్. ఇది వరకు విలేజ్లు ఎలా అంటే అసలు జనాలు ఉండే, ఇప్పుడు విలేజ్లు చాలా బాగున్నాయి సార్. గురుగారు ఎట్లా ఉంది కూటమి పరిపాలన? ప్రస్తుత పరిపాలన మీద రోడ్ల విషయానికి వస్తే గుంతలు పోడ్చడం, అదేవిధంగా ప్రజలకి మేలుకరంగా ఉంటుంది, ఫ్యూచర్ కనిపిస్తుంది అని ఒక ఆశాభావంతో ఓట్లేయడం జరిగింది. ఎందుకంటే మన యువత అనేక మంది ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసి అనేక మంది ఉన్నారు. వాళ్ళకి కొద్దిగా ఉపాధి కల్పించడంలో ముందడుగు వేస్తుందని ఒక నమ్మకం ఉంది. ఒక 1 year లోపల అంతా సర్దుమణిగేలాగా ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఉందండి. ఏ విధంగా? ఏ విధంగా అయినా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. గతంలో ఎట్లా ఉండేది సార్ రోడ్లు? గతంలో అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టేవారు అండి. మా జీతాలు కూడా సరిగా ఉండేవి. ఇప్పుడు ప్రెజెంట్ బాగుంది. జీతాలు కూడా ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయి సార్. ఐటీ కంపెనీలు అన్ని లోకేశారు సార్. అవును. ఎట్లా ఉంది? మాకు ఆయన పరిశ్రమ కాదు సార్. నేను యాక్చువల్గా జీవీఎంసీ ఎంప్లాయ్ అయినండి. బాగానే ఉంది సార్. కూటమి ప్రభుత్వం అంతా కూడాను ఏంటంటే ఎవరికి అన్యాయం చేయకుండా చేస్తున్నారు సార్. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగుంది. మరి నాకేమంటే అప్పుడు జగన్ తీర్చాడు, చంద్రబాబు పెట్టి వీటిలో మళ్ళీ పెట్టాడు 5 రూపాయలు భోజనం. ఎంతో మంది తింటారు, పేదలు గట్ట ఉన్నోడు కూడా తింటాడు. ఇల్లే 5 రూపాయలు భోజనం. మరి అది 5 రూపాయలకి ఏమవుతుంది? తీసుకోక రాదు. ఇది అయితే 10 రూపాయలు. ఇప్పుడు 5 రూపాయలు భోజనం అంటే బాగుంది కదా. మరి పెన్షన్ ఏమి కూడా తేడా లేకుండా 7 నెలలు 4 నెలలు 1వ తారీఖు తప్పులు అంచిపోతుంది. ఇప్పుడు చూసినట్లయితే అన్న క్యాంటీన్ పెట్టారు. చాలా ఎట్లా ఉంది సార్? దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఎక్కడి నుంచి అంటే లేని వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి 5 రూపాయలతో భోజనం దొరకడం అనేది చాలా కష్టం కదా ఈ రోజుల్లో. అందుకని ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఎక్కడో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగుంది సార్ అది పెట్టడంలోనే. 5 రూపాయలకి అన్ని వస్తున్నాయి కదా. 5 రూపాయలకి ఈ రోజు ఇడ్లీ రావడం లేదు, 2 ఇడ్లీ రావడం లేదు. అలాంటిది 5 రూపాయలు భోజనం వస్తుందంటే చాలా బాగుంది. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? సూపర్ అండి, సూపర్ బాబు. అన్ని మీద రాజకీయ పరంగా, అనుభవం పరంగా అన్ని అతను మంచి పరిపాలన దక్షకుడు. ఆయన తిరిగిలేదు. ఎన్టీఆర్ ఎట్లా ఉండేది? గతంలో చిన్న పిల్లలు మనకు తెలియని ప్రతి ఒక్కరు తెలుసు. అంత అల్లర్లు గొడవలు అన్ని నచ్చి చేసుకోవడం. రాజకీయ పరంగా అనుభవం పరంగా చంద్రబాబు నాయుడు మిన్న దేశానికి. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి. మంచి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, విలేజ్లు బాగా డెవలప్ అవుతున్నాయి సార్. ఇది వరకు విలేజ్లు ఎలా అంటే అసలు జనాలు ఉండే, ఇప్పుడు విలేజ్లు చాలా బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి. 3 పార్టీలు కూటమి ప్రభుత్వం బాగా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తు కూడా ఉంది. గతంలో అంటే కదా దాంట్లో కోఆర్డినేషన్ ఉండేది కాదు, కదా అడ్మినిస్ట్రేటివ్ ఉండేది కాదు, అసలు పరిపాలన బాగుండేది కాదు. ఇప్పుడు మాత్రం బాగుంది సార్.